వివాహ భోజనంబు అని ఎప్పుడో మనం పాటలు కూడా విన్నాము. ఎందుకు పెళ్ళిలో భోజనానికి అంత ప్రాధాన్యత? ఏదో వచ్చారు భోజనం చేసి వెళ్ళిపోవచ్చు కదా! దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకిస్తారు? ఎందుకంటే అన్నదానం అని పిలుస్తారు దాన్ని. అవును. అన్నదానానికి ఉన్నంత ఫలం వేరే ఏ దానాలకి చెప్పలేదు శాస్త్రం. ఓకే. మీరు ఏ కర్మ చేసినా 10 మందికి పిలిచి అన్నం పెట్టండి హ్మ్. అనడంలో ఉద్దేశ్యం ఏంటంటే, మీరు వేరే ఏ దానమైనా ఇవ్వండి. బంగారం దానం. ఇవాళ హ్మ్. మీకు బంగారం దానం ఇచ్చాను నేను. అవును. ఇస్తే ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండేది. అవును. డబ్బులిచ్చారు. ఇంకొంచెం ఇస్తే బాగుండేది. అంతు అదే లేదు కదా! భోజనం పెట్టారు. ఇంకొంచెం వడ్డిస్తే బాగుండేదని ఎవరైనా అంటారా? చాలయ్యా! చాలయ్యా! కడుపు నిండిపోతే ఇంక వద్దురా బాబు అంటారు వాళ్ళు అవును. కావాలంటే. అవును. కడుపు అంటే మన కడుపు ఎంత తినగలదో అంతే అంతే. తినగలం. అవును. తృప్తి పొందుతారు. భోజనం వల్ల తృప్తి వస్తుంది. ఓకే. ఓకే. ఎప్పుడైతే తృప్తి అయిన మనసుతో ఆశీర్వదిస్తారో అప్పుడు 100% రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. ఓకే. హ్మ్. అంతేనా? ఓకే. అలాగా ఈ పెళ్లి భోజనంలో కూడా మనకి చూసినట్టయితే పెద్ద సైన్స్ అండి అది కూడా. హ్మ్. మనకి పెళ్లి భోజనం రోజు చేయాలంటాను నేను. హ్మ్. మనకైతే ఇంట్లో అవునా? స్తోమత ఉంటే ఆ! పెళ్లి భోజనం రోజు చేయాలి. ఆ! ఎందుకంటే చూడండి ఉప్పు దగ్గర నుంచి ఉప్పు, సోడియం, ఆ! దాని తర్వాత ఆవకాయ, సి దాంట్లో విటమిన్. సి విటమిన్, దాని తర్వాత ఫైబర్, హ్మ్. ఇవి కూరగాయలు ఏవైతే 3 అవును. కూరగాయలు వేస్తారో అవును. ఫైబర్, దాని తర్వాత పాయసం, పాయసంలో గ్లూకోజు, హ్మ్. అలాగే మన చిత్రాన్నం అంటే పులిహోర ఏదైతే అవును. పెడతారో అవును. దాంట్లో కూడా సి విటమిన్ సి ఉంటుంది. విటమిన్. అవును. ఇంకా వీటి పప్పులు ఇవన్నీ వేస్తారు, హ్మ్. వాటిలో ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్. అవును. ఇలాగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి దేహానికి కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఏవైతే లోపాలు ఉన్నాయో మనకి, ఆ! 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 అవన్నీ ఒక పెళ్లి భోజనంలో దొరుకుతాయి మనకి. ఓకే. అది కూడా పెళ్లి భోజనం అంటే పద్ధతిగానే ఉంటుంది. మన భోజనం చేసేవాళ్ళు చాలామందికి తెలీదు. హ్మ్. చివర్లోనే మజ్జిగన్నం ఎందుకు తినాలి అని. హ్మ్. చాలామందికి తెలీదు ఈ విషయం. అవును. చివర్లో మజ్జిగ అన్నం ఎందుకు తినాలి? హ్మ్. ఎందుకంటే మజ్జిగ అంటే ఈ కాలంలో ప్యాకెట్‌లో దొరుకుతున్నాయి పెరుగులు. అవును. దాన్ని పోసేసుకోవడం కాదు. ఆ కాలం మజ్జిగ అంటే వెన్న తీసిన మజ్జిగ. ఓకే. వెన్న తీసేసిన తర్వాత ఉంటుంది కదా మజ్జిగ. ఆ! ఆ! ఆ మజ్జిగని మజ్జిగ అంటారు వాస్తవంగా. అవును. లేకపోతే అది పెరుగే. ఓహ్! దాంట్లో అంత నీళ్ళు పోసినా పెరిగే అది. ఆ! అర్థమైందా? దాని వెన్న తీసిన తర్వాత ఉండేది మజ్జిగ. ఆ మజ్జిగకి ఒక తత్వం ఉంది ఏంటంటే జిడ్డుని కడుగుతుందది. హ్మ్. ఈ జిడ్డంతా తీసేస్తాం వెన్నతో. ఆ! దాంట్లో జిడ్డేం ఉండదు. సో, మనం ఇన్ని రోజులు ఇంతసేపు మనం తిన్న జిడ్డు పదార్థాలు మన నాళాల్లో, అన్ననాళాల్లో అంతా జిడ్డు పేరుకుపోయి ఉంటుంది. లాస్ట్‌లో మజ్జిగన్నం తినడం వల్ల ఆ జిడ్డుని క్లీన్ చేస్తుందది. ఓకే. ఆ ఉద్దేశంతో చివరిలో మజ్జిగన్నం తినాలి. ముందు పాయసం తినాలి. ఆ! ఎందుకంటే కొంతమందికి ఈ పులిత్రేంపులు అని వస్తుంటాయి. అవును. పుల్లగా చేపులొచ్చి అవునవును. కారంగా అనిపిస్తుంటుంది. ఆ! మొదట పాయసం తినడం వల్ల ఆ సమస్య ఉండదు. ఓహోహోహో! అందువల్ల మొదట పాయసం తినాలి. హ్మ్. అలాగా ఈ పద్ధతిలోనే తినాలని చెప్పి చాలా అద్భుతంగా మన దాంట్లో చేసి పెట్టారు. అదే చెప్తున్నా మన సనాతన ధర్మం అనేది ఎలా బతకాలి అనే దాన్ని చాలా స్పష్టంగా మనకి చూపిచ్చింది. ఇలా బతికితే బావుంటుంది. మీరు హ్మ్. ఇలాగే బతకండి అని చెప్పింది మన సనాతన ధర్మం. అబ్బా! ప్రతి ఒక్క భోజనంలోనే ఇలాంటి విశేషాలు ఆ! వాళ్ళు అమర్చారనమాట. ఓకే. గురుగారు అసలు పెళ్లి చేసే అయ్యగారికి సంభావన ఎంత ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? దానికేమన్నా ఒక పద్ధతి అంటూ ఏమన్నా ఉందా? వాస్తవికంగా ఆ కాలంలో పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందో అంత సంభావన ఇవ్వాలి అని చెప్పేసి ఒక పద్ధతి ఉంది. ఓకే. కొంతమంది అప్పట్లో డబ్బులని కాకుండా వాళ్ళకి సంపదనిచ్చేవారు. హ్మ్. అంటే ఒక 10 ఆవుల్ని ఇచ్చేవాళ్ళు. అచ్చా! ఎందుకంటే ఆవుల వల్ల వాళ్ళకి హోమాలకి, నెయ్యికి రైట్. అంతే కదా! ఇగ అదొక వాటికంతా అది ఉపయోగపడేది. అలాగా ఆవుల్ని ఇచ్చేవారు. అలాగా వాళ్ళకి కావాల్సిన ఎందుకంటే అప్పట్లో బ్రాహ్మణుడు అనేవాడు ఈ కందకడ్లను తిని బతికేవాళ్ళే గానీ అంతకు మించి ఎక్కువ ఏం తీసుకునేవాళ్ళు కాదు. హ్మ్. సో, వాళ్ళ హోమానికి, ద్రవ్యాలకి ఏవైతే కావాలో దేవుడి యొక్క సాన్నిధ్యానికి వాళ్ళకి ఏమేమి కావాలో, దేవుడి పూజకి ఏమేమి కావాలో అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక పద్ధతి ఉండింది. ఓకే. రాను తరాల్లో వాళ్ళకి సంభావన అనేది వాళ్ళ ఇష్టం. అంటే ఆ! వాళ్ళు మాదివాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు నోరు విప్పి. ఆ! నాకింత సంభావన కావాలి దీనికి అని చెప్పేసి. ఆ! కానీ ఈ సంభావన అంటే గుర్తుకొచ్చింది. ఈ సంభావన ఇచ్చేటప్పుడు చాలామంది ఆలోచించిస్తారు. హ్మ్. అంటే ఈయనొచ్చి చేసింది 2 గంటల పెళ్లి. ఈయనేమో 25,000 అడుగుతున్నాడు. 2 గంటలు పని చేసిన 25,000 ఇవ్వాలా? అని ఆలోచిస్తున్నారు. ఓహ్! కానీ ఇక్కడ పని ముఖ్యం. పని కాదు.
ఎన్ని గంటలు పని చేశారనేది ముఖ్యం కాదు. వాళ్ళు అక్కడ చదివే 2 గంటల సేపు చదివే మంత్రాలు నేర్చుకోవడానికి వాళ్ళకి 12 సంవత్సరాలు పట్టింది. అవును. వాళ్ళు 12 సంవత్సరాల కష్టం అవును. మంత్రాలు చదవడం. వాళ్ళు పొద్దున 5కి లేచి అవును. ఆ మంత్రం సాధన చేసి అది చాలా పెద్ద గొప్ప విషయం అనమాట. అవును. ఈ కాలంలో బ్రాహ్మణుడికి సంభావన ఇవ్వడం తర్వాత చూస్తామండి, తర్వాత ఇస్తాం అని చెప్తున్నారు. ఉమ్. అంటే పెళ్లి బిజీలో ఉన్నాం, తర్వాత ఇస్తాం. ఉమ్. అదే కొంతమంది చప్పట్లు కొట్టుకుంటూ వస్తారు. అవును. వచ్చినప్పుడు వాళ్ళకి అప్పు చేసైనా సరే ₹1,00,000 తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇవ్వడం నేను కళ్ళారా చూశాను. బా. వాళ్ళ వల్ల అంత మంచి అవుతుంది అనుకున్నప్పుడు బ్రాహ్మణుడు ఎందుకండి ఇంకా? ఉమ్. పురోహితుడు అంటే అంత చులకనేగా, చదివేంత వరకు పురోహితుడు కావాలి. చదివిన తర్వాత సంభావన ఇచ్చేటప్పుడు తర్వాత ఇస్తామండి నేను, ఉమ్. లేకపోతే మళ్ళీ చూద్దామండి నేను, బా. అలా చెప్పడం అనేది ఈరోజు చాలా పెళ్ళిళ్ళు మనం చూస్తున్నాం. అది బ్యాడ్ బ్యాడ్ వెరీ బ్యాడ్. ఇంత పురోహితం చేసి మనస్ఫూర్తిగా వాడు ఆశ్రయించకపోతే ఆ పెళ్ళి ఎలా నిలుస్తాయండి? రైట్. అసలు పెళ్లి చేసే అయ్యగారికి సంభావన ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దానికి ఏమన్నా ఒక పద్ధతి అంటూ ఏమన్నా ఉందా? వాస్తవికంగా ఆ కాలంలో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందో అంత సంభావన ఇవ్వాలి అని చెప్పేసి ఒక పద్ధతి ఉంది. ఓకే. కొంతమంది అప్పట్లో డబ్బులని కాకుండా వాళ్ళకి గో సంపదని ఇచ్చేవారు. ఉమ్. అంటే ఒక 10 ఆవుల్ని ఇచ్చేవాళ్ళు. అచ్చా. ఎందుకంటే ఆవుల వల్ల వాళ్ళకి హోమాలకి, నెయ్యికి, రైట్. అంతే కదా, కాదు. వాటికంతా ఇది ఉపయోగపడేది. అలాగా ఆవుల్ని ఇచ్చేవారు. అలాగా వాళ్ళకి కావాల్సిన, ఎందుకంటే అప్పట్లో బ్రాహ్మణుడు అనేవాడు ఈ కందకడ్లను తిని బతికేవాళ్ళే కానీ అంతకుమించి ఎక్కువ ఏం తీసుకునేవాళ్ళు కాదు. ఉమ్. సో వాళ్ళ హోమానికి, ద్రవ్యాలకి ఏవైతే కావాలో, దేవుడి యొక్క సాన్నిధ్యానికి వాళ్ళకి ఏమేమి కావాలో, దేవుడి పూజకి ఏమేమి కావాలో అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక పద్ధతి ఉండింది. ఓకే. రాను తరాల్లో వాళ్ళకి సంభావన అనేది వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళు మాలివాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు నోరు విప్పి, నాకు ఇంత సంభావన కావాలి దీనికి అని చెప్పేసి. కానీ ఈ సంభావన అంటే గుర్తుకొచ్చింది, ఈ సంభావన ఇచ్చేటప్పుడు చాలామంది ఆలోచించేస్తారు. అంటే ఈయన వచ్చి చేసింది 2 గంటల పెళ్ళి, ఈయనేమో 25,000 అడుగుతున్నాడు, 2 గంటలు పని చేసిన 25,000 ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ పని ముఖ్యం, పని కాదు. ఎన్ని గంటలు పని చేశారనేది ముఖ్యం కాదు. వాళ్ళు అక్కడ చదివే 2 గంటల సేపు చదివే మంత్రాలు నేర్చుకోవడానికి వాళ్ళకి 12 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు 12 సంవత్సరాల కష్టం మంత్రాలు చదవడం. వాళ్ళు పొద్దున 5కి లేచి ఆ మంత్రం సాధన చేసి అది చాలా పెద్ద గొప్ప విషయం అనమాట. ఈ కాలంలో బ్రాహ్మణుడికి సంభావన ఇవ్వడం తర్వాత చూస్తామండి, తర్వాత ఇస్తాం అని చెప్తున్నారు. అంటే పెళ్లి బిజీలో ఉన్నాం, తర్వాత ఇస్తాం. అదే కొంతమంది చప్పట్లు కొట్టుకుంటూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి అప్పు చేసైనా సరే ₹1,00,000 తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇవ్వడం నేను కళ్ళారా చూశాను. వాళ్ళ వల్ల అంత మంచి అవుతుంది అనుకున్నప్పుడు బ్రాహ్మణుడు ఎందుకండి ఇంకా? పురోహితుడు అంటే అంత చులకనేగా, చదివేంత వరకు పురోహితుడు కావాలి. చదివిన తర్వాత సంభావన ఇచ్చేటప్పుడు తర్వాత ఇస్తామండి నేను, లేకపోతే మళ్ళీ చూద్దామండి నేను, అలా చెప్పడం అనేది ఈరోజు చాలా పెళ్ళిళ్ళు మనం చూస్తున్నాం. బ్యాడ్ బ్యాడ్ వెరీ బ్యాడ్. ఇంత పురోహితం చేసి మనస్ఫూర్తిగా వాడు ఆశ్రయించకపోతే ఆ పెళ్ళి ఎలా నిలుస్తాయండి? రైట్.